వెల్కమ్ టు ప్రవీణాస్ కుక్ బుక్. హా, గుమగుమలు. అమ్మ రాసిన వంటల్లో ఈరోజేం వండుతున్నావమ్మా? ఉల్లి వెల్లుల్లి లేని పనసకాయ పన్నీర్ దమ్ బిర్యానీ ఎన్నో టిప్స్తో చెప్పబోతున్నా. ఈ పనసకాయ దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీని మైమరిపించేలా ఉంటుంది. ఈ దమ్ బిర్యానీలో పన్నీర్ ఎంతో మృదువుగా ఉంటుంది. ఇది హోమ్మేడ్ పన్నీరు 1/2 కేజీ తీసుకున్నా. వీటిని పెద్ద ముక్కలుగా కోసుకుని 1 నిమిషం హైలో పెట్టి వేపితే సరిపోతుంది. పన్నీర్ను రంగు మారకుండా తీసేసుకోవాలి. పనసకాయ ముక్కలను కూడా 1/2 కేజీ తీసుకోవాలి. వీటిని ఉడకబెట్టకూడదు. పన్నీర్‌ని వేపిన తర్వాత పనసకాయ ముక్కలను కూడా వేపుకోవాలి. పనసకాయ ముక్కలను 1 నిమిషం పాటు హై ఫ్లేమ్‌లో పెట్టి వేపిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ షాజీరా, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గలు 2, చిన్న జాజికాయ ముక్కలు 2, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 బిర్యానీ ఆకులు, యాలక్కాయలు 4, పెద్ద ఇలాచీ 1, లవంగాలు 12, కొంచెం జాపత్రి వేసి బాగా వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసి బాగా వేపాలి. మసాలాలు బాగా వేగిన తర్వాత ఒక చిన్న కట్ట పుదీనా ఆకులను వేసి 1 నిమిషం పాటు వేపిన తర్వాత 2 పెద్ద టమాటాలను బాగా చిన్న ముక్కలుగా కోసి వాటిని కూడా బాగా వేపాలి. 5-6 పచ్చిమిర్చి ముక్కలు, చిన్న పాలకూర కట్ట ముక్కలను వేసి బాగా వేపాలి. పాలకూరను ఖచ్చితంగా వేయాలి. ఇవి బాగా వేగిన తర్వాత అంగుళన్నర అల్లాన్ని మెత్తగా దంచి దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేపుకోవాలి. అల్లం బాగా వేగిన తర్వాత వేపుకున్న పనసకాయ ముక్కలను వేసి ఈ మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టేటట్టుగా 1 నిమిషం పాటు వేపి తరువాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి బాగా వేపాలి. ముక్కలకు మసాలాలు బాగా పట్టిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారాన్ని వేసి వీటిని కూడా ముక్కలకు బాగా పట్టించాలి. ముక్కలకు కారం బాగా పట్టిన తర్వాత 2 రబ్బల కరివేపాకు, గుప్పెడు కొత్తిమీరను వేసి ముక్కలకి ఈ కరివేపాకు వాసన బాగా పట్టేటట్టుగా వేపాలి. అర నిమిషం పాటు బాగా వేపిన తర్వాత 100 ml మిల్క్ను వేసి బాగా కలపాలి. పోసిన పాలు ఇగిరేలాగా రైస్ను పెట్టుకుందాం. 1/2 కేజీ రైస్ని 30 నిమిషాల ముందు నానబెట్టి నీళ్ళల్లో వేసి అవి వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల నెయ్యిను ఉప్పును వేసి ఉడకనివ్వాలి. పాలు మొత్తం ముక్కలకి పట్టి ఇగిరిన తర్వాత 1/2 కప్పు పెరుగును వేసి దానిని కూడా ముక్కలకి బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పెరుగు మొత్తం ముక్కలకి కలిసిన తర్వాత వేపి ఉంచుకున్న పన్నీరు ముక్కలను వేసి మెల్లిగా కలుపుకోవాలి. లేదంటే ముక్కలు విడిపోయే ప్రమాదం ఉంది. వేసిన పెరుగు మొత్తం ముక్కలకి పీల్చే వరకు ఉడకనివ్వాలి. రైసు 80% ఉడికితే సరిపోతుంది. చూపించిన విధంగా మెత్తబడితే సరిపోతుంది. ఇలా ఉడికిన రైస్ని చిల్లులు బుట్టలో వేస్తే నీరంతా వాడిపోతుంది. మనం వేసిన పెరుగు మొత్తం ఉడికి నూనె ఇలా పైకి తేలుతుంది. ఇప్పుడు ఉప్పును సరిచూసుకుని మనకి కావలసిన ఉప్పును వేసుకోవాలి. రైస్కి సరిపడా ఉప్పును అన్నం ఉడికేటప్పుడు సరిచూసుకోవాలి. ఈ ఉల్లి వెల్లుల్లి లేని దమ్ బిర్యానీని మా మేనత్త సత్య నేర్పించారు. మొదటిసారి తను పెట్టినప్పుడు ఉల్లి వెల్లుల్లి లేనిదా అనుకున్నాను. తిన్నాక అర్థమయ్యింది ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన రెసిపీ అని. పెరుగు మొత్తం ఎగిరి నూనె పైకి తేలిన తర్వాత ఒక 100 ml చిక్కటి కొబ్బరి పాలను కూడా పోసి వాటిని కూడా 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. కొబ్బరి పాలు కొంచెం లూజ్గానే ఉండాలి. ఎందుకంటే దమ్ము వేసేటప్పుడు ఇది పలచగా ఉండాలి. ఒక చెక్క నిమ్మరసాన్ని పిండి 2 నిమిషాల పాటు ఈ కూరంతా నిమ్మరసంతో పాటు ఉడకనివ్వాలి. నిమ్మరసం వేయడం వలన తినేటప్పుడు ముక్కలు చాలా రుచిగా ఉంటాయి. ఒక వెడల్పాటి గిన్నెకి నెయ్యిని వేసి మొత్తం గిన్నె అంతా కలిసేటట్టుగా రాయాలి. గిన్నెలో మొదటి లేయర్గా ఉడికిన కూరలో సగం వేసి గిన్నె అంతా పరిచేటట్టుగా వేసుకోవాలి. కూరలో ఆఖరుగా కొబ్బరి పాలను వేయడం వలన ఇది దమ్ము వేసినప్పుడు రైసుకు పట్టి చాలా రుచిగా ఉంటుంది. ఇలా సగం కూరను వేసిన తర్వాత ఉడికించిన అన్నంలో సగంను ఈ కూర పైన వేయాలి. అన్నాన్ని పైనంతా పరిచిన తర్వాత దానిపైన 1 టీ స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీరను వేసి అన్నం పైనంతా వేసిన తర్వాత మరొక లేయర్గా కూరను వేయాలి. వీటిని ఎన్ని లేయర్స్గా వేసుకున్నా సరే అడుగున కూర చివరిది రైస్ అయ్యి ఉండాలి.
ఈ బిర్యానీకి మనం పోపులో వేసిన హోల్ గరం మసాలా తప్ప ఏ విధమైన మసాలా పౌడరు కూడా వాడము. అయినా సరే రుచిలో మాత్రం సూపర్ అంటే సూపరు. కూరలో వేసే పెరుగు, పాలు, కొబ్బరి పాలు ఇవన్నీ కూడా ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వేయడం వలన ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి చాలా పడతాయి. తినేటప్పుడు ఆ రుచి మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఆఖరిగా రైస్ వేసిన తర్వాత నెయ్యి, కొత్తిమీరను కూడా వేసుకుని పైన మూత పెట్టి చుట్టూ ఫాయిల్‌ని చుట్టుకోవాలి. ఒక దళసరి ఇనుప పెనాన్ని 20 నిమిషాల ముందుగా దాన్ని హీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇది మొత్తం దమ్ము వేసిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ గిన్నెని ఆ పెనంపై పెట్టి 20 నిమిషాల పాటు సిమ్‌లో ఉంచాలి. బిర్యానీ తయారయ్యేలోగా కీరా రైతాను చేద్దాం. ఒక కీరాను చిన్న ముక్కలుగా కోసుకుని దానిలో పచ్చిమిర్చి, కొత్తిమీర, పెరుగు, ఉప్పుని వేసి బాగా కలుపుకొని చివరిగా వేపిన జీరా పొడుముని ఒక పావు టీ స్పూన్ వేసుకున్నట్లయితే ఈ రైతాకు మంచి రుచితో పాటు సువాసన కూడా వస్తుంది. ఎంతో రుచికరమైన రైతా తయారయ్యింది. తినే ముందు బూందీని చల్లుకుంటే చాలా బాగుంటుంది. 20 నిమిషాల పాటు సిమ్‌లో పెట్టి తరువాత స్విచ్ ఆఫ్ చేసిన బిర్యానీని 10 నిమిషాల వరకు మూత తీయకూడదు. ఒక వెడల్పాటి గరిటెతో కింద నుంచి పై వరకు 4 పక్కలు కూడా కూర, రైసు కలిసేటట్టుగా పొరలు పొరలుగా కలుపుకోవాలి. ఇలా చేయడం వలన అన్ని ఫ్లేవర్సు రైస్‌కి సమంగా పడతాయి. 75-80% ఉడికిన రైస్‌ని దమ్ము వేసిన తర్వాత చూస్తుంటేనే తెలుస్తుంది కదూ అది ఎంత బాగా ఉడికిందో. దీనిలో చెప్పిన టిప్స్‌నన్నీ పాటించి ఈ బిర్యానీని కనుక మనం తయారు చేసుకున్నట్లయితే హోటల్ బిర్యానీ దీని ముందు ఎందుకు పనిచేయదు. ఎంతో రుచికరమైన పనసకాయ పన్నీర్ దమ్ బిర్యానీ రెడీ అయ్యింది. మీరు తయారు చేసుకుని ఈ రుచిని ఆస్వాదిస్తారు అనుకుంటున్నా. ఈ ముక్కని పట్టుకుని చూస్తుంటే మీకే తెలుస్తుంది ఈ బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.